చూస్తే ఇదే వివేక కేసు జగన్మోహన్ రెడ్డికి చాలా ఫేవర్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు పైన కానీ లేకపోతే టీడీపీకి సంబంధించిన నాయకుల పైన కానీ అనేక నేరుగా చంద్రబాబు నారాసుర రక్ష చరిత్ర అంటూ చాలా సక్సెస్ అయ్యారు ఆ క్యాంపెయిన్లో. కానీ ఇప్పుడు పరిస్థితి దానికి రివర్స్ అవుతోంది, అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పడానికి కూడా అవతల వాళ్ళు వైకాపా నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సిద్ధంగా లేరు. అసలు ఎక్కడ మొన్న సునీత అడిగినప్పటికీ కూడా ఆయన సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? మీకు అపరిచితుడు సినిమా తెలుసా? శ్రీనివాస్ గారు సినిమాల గురించి మాట్లాడారు కాబట్టి అపరిచితుడు సినిమా తెలుసుగా. ఒక క్షణంలోనే ఇలా మారిపోతారు చూసారా, వాళ్ళ అధికారం రాగానే ఇలా మారిపోయారు. ఎందుకంటే అప్పటి వరకు ఫస్ట్ ఏమో మా చిన్నాన్నని చంపేశారు, మా కుటుంబాన్ని ఇచ్చేసారు, మమ్మల్ని అన్యాయం చేశారు, వామ్మో వాయ్యో అని చెప్పి గుండెలు బాదుకున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి తెలియని కూడా తెలియదండి, సిబిఐకి ఇవ్వండి కేసు అని చెప్పిన పెటిషన్ కూడా వాపస్ తీసేసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అని అంటే మా ఇష్టం తెలుసు కదా మీకు, వీళ్ళ ధోరణి తెలుసు కదా. సో ఇవాళ అదే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద, అదే సునీత మీద, అదే వాళ్ళ భర్త మీద ఎంత ఇష్టారీతిగా నిస్సిగ్గుగా బయటికి వచ్చి వాళ్ళు ఏ రకంగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు, ఏ రకంగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అనేది మనం చూడట్లేదా? అందుకే నేను అపరిచితుల కన్నా పెద్ద వీళ్ళేమి డిఫరెంట్ ఆయమన్నా. అండ్ నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పానండి, మళ్ళీ చెప్తాను, నేను ఆస్కార్ కన్నా మించి ఏదన్నా అవార్డ్స్ ఉంటే నటనలో మించి, ఆస్కార్ కూడా పనికిరాదు, ఆస్కార్ కన్నా మించి ఏదన్నా అవార్డ్స్ ఉంటే అది జగన్మోహన్ రెడ్డికే ఇవ్వాలి. ఆ రోజున మీరు నమ్మరు, ఎందుకంటే మీరు నమ్మరు ఎందుకు, మీరు చూసుంటారు మీ ఛానల్లోనే. ఆ రోజున బయటకు వచ్చి అయ్యో మా చిన్నాన్నని ఇలా గొడ్డలి పెట్టి, గొడ్డలి అనేటువంటి పదాన్ని వాడింది జగన్మోహన్ రెడ్డి. అప్పటి వరకు పోలీసులకు కూడా అది గొడ్డలో దేవర్ మెన్షనింగ్ ఇట్ యాజ్ సమ్ షార్ప్ ఆబ్జెక్ట్ అన్నారు వాళ్ళు. గొడ్డలు అనే విషయం అసలు వాళ్ళకు కూడా తెలియదు. మరి ఈయనకి ఎలా తెలిసిందని నేను అడగనండి, నేను పోలీసుని కాదు కదా, నేను అడగలేనండి, నాకు హక్కు లేదు. కానీ ఇవన్నీ కూడా సాధారణ ప్రజలకు వచ్చేటువంటి డౌట్స్ అండి. మొన్న పోనీ నీలో కమిట్మెంట్ ఉందనుకుందాం, నువ్వు ఏదో ప్రజలకు ఏదో చేస్తానని చెప్పి అంటున్నావు కదా, మరి నీ సొంత చెల్లే కదా, మీ చిన్నాన్న బిడ్డే కదా. సునీత గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి జగనన్న నీకు తెలుసు మా నాన్నని ఎవరు చంపారో, నువ్వెందుకు చెప్పట్లేదు అని అడిగినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? కనీసం మాట మాట్లాడొచ్చుగా, నాకు తెలుసు నాకు తెలియదు, ఇవి కూడా తెలీదా? పోనీ ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. ఆల్ సడ్ అండ్ డన్ ఇవాల్టి రోజున వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలండి. అవినాష్ రెడ్డి, హీస్ అన్ అక్యూజ్డ్ ఇన్ అ మర్డర్, A8 కదండి, A8 గా ఉన్నాడు, రైట్? అక్యూజ్డ్ ఇన్ అ మర్డర్. అండ్ దెన్ మీరు కనుక తీసుకుంటే మాధవ్, అక్యూజ్డ్ ఇన్ అ రేప్ కేస్, అండ్ ఆల్సో outrage of modesty of women, and also దాడి చేశాడు ఎవరి మీద, ఫిజికల్ అటాక్ ఎవరి మీద చేశాడు, కియాకి సంబంధించినటువంటి ప్రతినిధుల మీద చేశాడు. దే ఆర్ ఆల్ అక్యూజ్డ్, దే ఆర్ ఆల్ కల్ప్రిట్స్, దే ఆర్ ఆల్ క్రిమినల్స్ అవుట్ దేర్. దీనికి తోడు ఇవాళ రాబోయే జనరేషన్ అని అనుకుంటాం చూసారా మనం, ఆ రాబోయే జనరేషన్ నిన్న సిద్ధం సభలో చూసారుగా మీరు కూడా, ఒక మహానుభావుడు, ఏ మహానుభావుడు మీకు గుర్తుందా, అసెంబ్లీలో నిలబడి సెంటా అరపర్సెంటా కాదు తమ్ముడు అని అన్నాడు చూసారా. అలానే ఎప్పుడో కాదు తమ్ముడు, మేము 2020 ఇలా చిటికలేసి మేము 2022లో కంప్లీట్ చేస్తాం అని అన్నాడు కదా ఆ మహానుభావుడు అనిల్ కుమార్. జగన్మోహన్ రెడ్డి గారి తంతే 3 జిల్లాల అవతల పోయి పడ్డాడు చూసారా ఆ మహానుభావుడు. అండ్ దేర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎందుకంటే ఇప్పటివరకు అయితే సమన్వయకర్త అనే చెప్పారు, వాళ్ళ సమన్వయకర్త క్యాండిడేట్ కాదని వైవి సుబ్బారెడ్డి చెప్పాడు. బట్ స్టిల్ వాళ్ళ మాట కనుక మనం నమ్మితే ఒక మాటకి అతను రేపు పొద్దున వాళ్ళ ఎంపీ క్యాండిడేట్. సో ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ టీంలో ఎంపీలుగా కావాలన్నా, ఎమ్మెల్యేలుగా కావాలన్నా, ఎమ్మెల్సీలుగా కావాలన్నా సరే కొన్ని ప్రిలిమినరీ టెస్ట్లు మీరు పాస్ అవ్వాలి. మంత్రి పదవి రావాలంటే ఇంకొంచెం ఎక్కువ చేయాలి, అది నేను ఇది అయ్యాక చెప్తాను. కాకపోతే వీటికైతే ఏంటంటే మీకు బేసిక్ క్వాలిఫికేషన్స్ కొన్ని ఉండాలి. ఏముండాలి, ఓ మర్డర్ చేసి ఉండాలి, లేదా ఓ రేప్ చేసి ఉండాలి, లేకపోతే ఎవరినో కొట్టుండాలి, లేకపోతే బూతులు మాట్లాడుతూ ఉండాలి. ఎట్లాంటి బూతులు అంటే నిన్న అనిల్ కుమార్ మాట్లాడారు చూసారా, ఒక సభలో సిగ్గు లేకుండా ఒక సభలో ఎంత అంటే హీ వాజ్ ఆల్రెడీ ఎ మినిస్టర్, అలాంటిది ఆ వ్యక్తి అట్లా ఎంత ఎంత వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడాడంటే నిజంగా కూడా ఇవాళ రోజున యావత్ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి చిల్లర విధాలన మేము అనుకుంది అనుకుంటున్నారు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. అంత ప్రజలు కూడా ఇవాళ రోజున అంత విసిగి వేసారిపోతున్నారండి వీళ్ళతోటి.
ఒక ముఖ్యమంత్రి లెవెల్ వ్యక్తి సభల్లో నిలబడి పెళ్లిళ్ళ గురించి మాట్లాడతాడు, భార్యల గురించి మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి లెవెల్ వ్యక్తి రీతిని అవును నా కార్యకర్తలకు బీపీలు వస్తాయి అయితే ఏంటి, ఏమయ్యా మరి వేరే పార్టీ ఆఫీస్ మీద వెళ్ళి దాడి చేశారు మీ అవును మా పార్టీ కార్యకర్తలకు బీపీలు వస్తాయి అయితే ఏంటి, ఇది వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్. నిన్న రెచ్చగొట్టే విధంగా మాట్లాడు ఒక ఎక్స్ మినిస్టర్ ఒక సభలో నిలబడి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు దాన్ని, వాళ్ళకి అర్థం తెలుస్తుందో తెలీదు, మాట్లాడకూడనటువంటి భాష అండి అది. అలాంటి భాషలో మాట్లాడుతున్నాడు. సిగ్గుండక్కర్లా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి నిజంగా కూడా ఇవాళ రోజున. అంటే వాట్ మెసేజ్ ఆర్ వి గివింగ్ అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఇందాక చెప్పినట్టుగా మీ బేసిక్ క్రైటీరియా ఆఫ్ చూసింగ్ పీపుల్ ఏంటి ఫర్ ఎంపీ క్యాండిడేట్స్, ఎమ్మెల్యే క్యాండిడేట్స్, ఎమ్మెల్సీస్ ఏంటయ్యా అంటే ఇది వాళ్ళు. ఎందుకంటే మీరు నేను అబద్ధాలు చెప్పట్లేదండి వాళ్ళ రోజు. ఎంపీ ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్, ఎమ్మెల్సీ ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్, అవునా కాదా? ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు కొడాలి నాని కావచ్చు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా అమ్మ నా బూతులు మాట్లాడేటువంటి వ్యక్తులు. ఇంకా ఒక అడుగు ముందరికేసి నీకు మంత్రి పదవి రావాలి అని అంటే నువ్వు బూతులు మాట్లాడాలి ప్లస్ దాడులు చేయాలి. అవి చేయగలిగితేనే నీకు మంత్రి పదవులు. ఎవరండి గుర్తుపెట్టారా మీరు? జోగి రమేష్ లాంటి ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద దాడి చేస్తే నీకు ఇవాళ రోజున మంత్రి పదవి ఇచ్చారు. అలానే మాచర్లో మనం మర్చిపోయామా? బోండా ఉమా గారి మీద, బుద్ధ వెంకన్న గారి మీద, మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తే అలాంటి వ్యక్తికి మున్సిపల్ చైర్పర్సన్ ఇచ్చారు. వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటో అర్థం కావట్లే అక్కడ. మా తాతను చంపేశారు నాకు ఓటేయండి, మా నాన్నని చంపేశారు నాకు ఓటేయండి, మా బాబాయ్ని చంపేశారు నాకు ఓటేయండి, నన్ను చంపడానికి వస్తున్నారు నాకు ఓటేయండి. రేపు పొద్దున ఇప్పుడు ఎన్నికల్లో ఏంటి, ఇది మొన్నటి వరకు నడిచిన స్టోరీ మెలో డ్రామా. ఇప్పుడు కొత్త స్టోరీ ఏంటయ్యా అని అంటే లేదండి నాకెవరూ లేరు, నేను ఒంటరిని, నేను మీ బిడ్డని, అరే నాయన నీలాంటి బిడ్డ వద్దురా నాయన అని జనాలందరూ కూడా చీచీచి అంటున్నా. సరే లేదు నేను మీ బిడ్డని మీ బిడ్డని మీ బిడ్డని మళ్ళీ వచ్చాం అంటే అన్నీ కూడా ఎలాంటి మాటలు అని అంటే ఇవాళ రోజున అసలు ప్రతిదీ కూడా ఒక రకమైనటువంటి యూనో వాట్ వి కాల్ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి మాటలు అనడం కన్నా కూడా ప్రజల్ని మోసం చేసేటువంటి మాటలు. ఇవాళ ఎవరు సపోర్ట్ లేదండి జగన్మోహన్ రెడ్డికి? ఎవరు సపోర్ట్ లేదంటున్నాడు? శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇన్ని మాఫియాలతోటి ఇవాళ ఆయన దోచుకున్నటువంటి ధనం అంతా కూడా ఎవరి దగ్గర ఉంది? జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంది కదా. వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని వాళ్ళ రోజున మీరు చేస్తున్నటువంటి దాష్టికాలు ఏవైతే ఉన్నాయో అవి రేపు పొద్దున వాళ్ళు మీ సపోర్ట్ కదా. ఇంకా ఎన్ని చెప్పమంటారు? మళ్ళీ దానికి తోడు నాకు మీడియా లేదు. ఎందుకు లేదు నాయన నీకు మీడియా? దొంగ మీడియాని వేసుకుని కూర్చున్నావు కదా నువ్వు. మొన్నటి వరకు పూలన్నా పడేవా మీడియాలో, ఇప్పుడు పూలు కూడా లేవు, ఆ మనిషి కూడా లేడు. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే అండి ప్రజల్ని అసలు ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎవరికి అర్థం కాని విషయం. మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఇవాళ నేను గనక నిలదీస్తే మీరు ఇచ్చినటువంటి అతిపెద్ద హామీ మద్యపాన నిషేధం ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని అడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు గనక రేపు పొద్దున్న నిజంగా కూడా, ఎందుకంటే నేను మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగను చెప్పారు. సో అలా నువ్వు మద్యపాన నిషేధం చేయకపోయినా రేపు పొద్దున ఓట్లు అడుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీకేం అధికారం ఉంది, మీకేం నైతికత ఉంది అని చెప్పి వాళ్ళు అడిగితే మళ్ళీ నేను ఆ మాటలు నాకు నైతికత అంటే గుర్తొచ్చిందండి. ఏంటది? విలువలు, విశ్వసనీయత. పక్కున్న